చెరుకు సీనారెడ్డి గారి నాయకత్వం, సీనానగర్ చేయాలి మళ్ళీ చేయాలి. నరసింహులు కానీ కుమార్ కానీ అందరూ రాజేష్ గారికి, మరి అలాగే మా ప్రియతమ నాయకుడు దుబ్బాక ఇన్ఛార్జి, మాకు ఎమ్మెల్యే లేడు కాబట్టి ఎమ్మెల్యే అన్ననే, మంత్రి అన్ననే, ముఖ్యమంత్రి కూడా అన్ననే అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కీర్తి చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిండో మాట తప్పకుండా ఈరోజు 2 లక్షలు రుణమాఫీ అయిందంటే మరి కూడవెల్లి జాతరలో పండుగ వాతావరణం, ప్రతి గ్రామంలో రైతులంతా ఉత్సవంగా ఉన్నారు. మరి ప్రతిపక్షాలు మాట్లాడతాయి, అవి ఇళ్ళకెళ్ళి చేసి అండకు దించిండు, అండకెళ్ళి చేసి ఇండకు దించిండు. మరి నువ్వేం చేయలేదు? నువ్వు రకరకాల మాటలు మాట్లాడతావు. మరి హరీష్ రావు నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఎక్కడ సంధిలో ఏ గొంతులో అన్నాడో నాకు అర్థమవుతలేదు. మరి రాజీనామా చేస్తా అన్నాడు. మరి ఒకవేళ ఆయనకు బుద్ధి జ్ఞానం అనేది ఉంటే తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలి. మీకే పొందన కలిసలేదు మిత్రమా. మీ టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు కూడలి వాగులో కలిసిపోయింది అనేది మీరుతోటి మాజీ ఎంపీగా నేను సవాల్ విసురుతున్నా. ఏది ఏమైనా నేను 2001లో మరి సంతకూటికి వచ్చిందనే దానికి ప్రజలు గుర్తిస్తారు. ముస్లిం రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీగా జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి ఘనత మీ అందరికీ తెలుసు. ఇక మనకు సమస్యలు చెప్తుంటే రాజకీయం ఒక్కొక్క సందర్భం అయితే అది అవసరం లేదు. వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు రాజేశన్ గారికి, మాజీ ఎంపీపీ గజ్జల సాయిల్ గారికి, సీనియర్ నాయకులు ఉమ్మన గారికి, పిఎస్సిఎస్ నిర్దోటి చైర్మన్ గారికి, మరియు నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ సోదరులకు అందరికి కూడా నా యొక్క ఉదయపూర్వ నమస్కారాలు. నిన్న జరిగిన ఏదైతే 2 లక్షల రుణమాఫీ అయిందో, గత 30 సంవత్సరాల కింద 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ అయింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతుల్ని ఎప్పుడైనా ఆదుకుందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు 1 లక్ష రూపాయలు చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు చేస్తామని చెప్పి 2 సార్లు నమ్మబలికి అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి మిత్తిలకే పోయి రైతాంగాన్ని మోసం చేసి తెలంగాణ సంపదను నిలువు దోపిడీ చేసి 1 రూపాయి కూడా ఖజానా లేదు, లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎంత కష్టమైన రైతులను ఆదుకోవాలని చెప్పి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. ఇక్కడ కూడా ఈ సోదరుడు, మా ప్రెస్ సోదరుడికి ఇప్పుడే 70,000 కూడా వారి అకౌంట్లో కూడా పడడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాటిస్తే నిబద్ధత ఏదో అందరికీ తెలుసు. ఉదాహరణకు మిర్దోటి మండలమే తీసుకోండి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే ముత్యం రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో జరిగింది. 1 డబుల్ బెడ్రూమ్ మన ఇల్లు కట్టిరైనా. మరి మిర్దోటి గ్రామ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేసినామని. ఎన్నోసార్లు ఓటేసారు, మీరు 1 ఇళ్ళైనా కట్టించరా నేను అడుగుతున్నా టీఆర్ఎస్ పార్టీని. మేము ఖచ్చితంగా మన మిర్దోటి గ్రామంలో మొదట విడత 100 ఇల్లు నిర్మించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. మాటిస్తా, ఖచ్చితంగా మిర్దోటి గ్రామంలో 100 ఇల్లు కట్టించి, ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా కట్టించి తీర్థాన్ని కూడా చెప్తా ఉన్నా. ఎన్నికలప్పుడు చెప్పినాం, మోసపోకండి అంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మోసపోయింది. అది గంగలో కలిసిపోయే పార్టీ. మోసం చేసినప్పుడు ఎప్పుడు ఎక్కువ రోజులు నిలబడు. అబద్ధాలు, ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తారు, చేస్తున్నా, చెయ్యడు, అబద్ధాలు ఆడతాడు తప్ప